ప్రేమ వాగ్దానంబులు గ్రంథ వాగ్దానంబులన్నీ నావి గ్రంథ వాగ్దానంబులన్నీ తాన దివ్య ప్రేమ వాగ్దానంబులు గ్రంథ వాగ్దానంబులన్నీ నావి. దేవుని వాక్యం చదువుకుందామండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 28వ వచనం చదువుకుందాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 28వ వచనం అందరం కలిసి చదువుకుందాము. కాబట్టి ప్రతి మనుష్యుడును తన్ను తాను పరీక్షించుకొని వలను, అలాగే చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ఒక భాగం చదువుకుందామండి. లోకాసు వార్త 10వ అధ్యాయం 38వ వచనం నుండి చదువుకుందామండి. లోకాసు వార్త 10వ అధ్యాయం పేజీ నెంబరు కొత్త నిబంధనలో 62, 38వ వచనం నుండి 42వ వచనాలు కలిసి చదువుకున్నాం. అంతటా వారు ప్రయాణమైపోవచ్చుండగా ఆయన యొక్క గ్రామంలో ప్రవేశించెను. మార్తా అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. ఆమెకు మరియా అను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. మార్త విస్తారమైన పని పెట్టుకొనుట చేత తొందరపడి ఆయన వద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరిని నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పమనెను. అందుకు ప్రభు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనులను నుంచి చారం కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒకటే. మరియా ఉత్తమైన దానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను. ప్రార్థన చేసుకుందాం ప్రభు సాయం కొరకు. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడుగు నాయన, ఈ దర్శనంలో, ఈ ప్రత్యక్షతలో మాకిచ్చిన తరుణాన్ని బట్టి వందనాలు ప్రభా. మా యొక్క స్థితిని చూచి మేము ప్రభా ఎలా ఉండాలో, నీ రక్తమాంసములో మేము ఎలాగ పాలు పంపులు పొందాలో దేవా మాకు బోధించు దేవుడు. అందుని బట్టే ప్రభా, నీ బోధ కొరకు అనేకులు ఆకలి దప్పులు కలిగి లోకములో అనేకులు నేను వెంబడించినప్పుడు జనసమూహములు దేవారణ్యంలోనికి, సముద్రం మీదకి, కొండల మీదకి ప్రజలు చేరి వచ్చినప్పుడు ఆకలి దప్పులు తీర్చిన పరలోక తండ్రి, సమయంలో దేవా మా ఆకలి దప్పులు కూడా తీర్చగలిగిన దేవుడు. కొన్ని మాటలు చదువుకున్నటలో సహాయపడినారు. ఈ దాసునైనా నన్ను కూడా మరుగుపరచండి. మీరు మాత్రమే కనపడినట్లుగా, మీరు మాత్రమే మాట్లాడున్నట్లుగా మీ దయ మేడలు కనపరచండి. పరిశుద్ధాత్మ దేవుడు నీ సంచారం అనుగ్రహించండి ప్రభా. ప్రతి ఆటంకాన్ని దూరపరచండి. కూడి ఉన్న మమ్మల్ని అందరిని కూడా జ్ఞాపకం చేసుకుని దేవ పరలోకములని ప్రభా నీ యొక్క పరిశుద్ధాత్మ దేవుడుగా ప్రభా ఆ దినములలో కుమరించబడినట్లుగా మా ఎడలో కూడా నీ ఆత్మ సహాయం సమృద్ధిగా మాకు అనుగ్రహించి దేవ గ్రహించట్లో దేవ యూనిట్లో ప్రభా అన్నిటిలో కూడా మాకు తోడ్పడతారండి. ఈ సమయాన్ని దీవించండి. ఈ బేతేలులో మరలా ప్రభా నీ మగ దర్శనం చేసుకుంటూ ఏదైనా మాకు అనుగ్రహించినారు ప్రభా. నీ శరీరంలో రక్తముల పాలు పొందే మాకు పరిశుద్ధాత్మ సహాయం కోరుకుంటున్నాం ప్రభా. దేవ ఎలాగా పాలు పంపులు పొందాలో, ఎలాంటి భయం కలిగి ఉండాలో, ఎలాంటి జీవితం కలిగి ఉండాలో అవన్నీ కూడా మాకు నేర్పించే దేవుడు. సమయమును దీవించమని నీ కృపాస్తాలకు మమ్మల్ని అప్పగించుకుంటూ
యేసు ప్రభు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో మనం చదువుకున్నామండి. దయచేసి చదవండి. ప్రతి మనుషుడు అలాగ చేసి పరీక్ష అంటే ఎప్పుడెప్పుడు ఉంటుందండి పరీక్ష? చదువుకునే పిల్లలకి ఎప్పుడు ఉంటుంది? మధ్యలో అన్నీ జరుగుతూనే ఉంటాయి, కానీ చివరి ఎగ్జామ్ ఉంటాయి. అలాగే మనకు కూడా పరీక్ష ఎప్పుడు? ప్రభు వల్ల పాలు పొందుకోవటానికి ఎప్పుడు పరీక్షించుకోవాలి? ఈ బల్ల దగ్గరికి వచ్చినప్పుడు పరీక్షించుకోవాలా, లేదంటే శనివారం రాత్రి పరీక్షించుకోవాలా? ఎప్పుడు పరీక్షించుకోవాలి? ఈ ప్రభు దినము నుండి మరలా ప్రభు దినం వచ్చేంతవరకు మనం ఎక్కడుంటాము? పరీక్షలో ఉంటాం. గుర్తుపెట్టుకోండి, మనం పరీక్షించుకోవడం ద్వారా మన ఆత్మ మేలు పొందుతుంది. అందుకని ప్రతి మనుష్యుడు కూడా మేలు అనుభవించాలంటే పరీక్ష అవసరం. అందుకే అపోస్తుడైన పౌలు ఏం కలిగి ఉన్నాడంటే, దేవుడు నాకు అప్పగించిన కృపావరాల్లో నేను చాలా జాగ్రత్తగాను మెలకువగాను నా యొక్క రక్షణను కొనసాగించాలనే ఆశ కలిగి ఉంటాడు. అందుకని మనం కూడా ఈ దినాల్లో మనకిచ్చిన రక్షణను కాపాడుకునే విధానంలో పరీక్ష కలిగి ఉండాలి. ఆ పరీక్షే మనల్ని అంతవరకు నడిపిస్తుంది. కాబట్టి కుటుంబంలో, సంఘంలో, అన్ని స్థలాల్లో మనం పరిశోధింపబడిన ప్రజలముగా ఉండాలి. దేవుని కొరకు నిలుచున్న ప్రజలుగా ఉండాలి. అప్పుడే దేవుడు మన యందు ఆనందించువాడుగా ఉంటాడు. ఇప్పుడు లోకాసు వార్తలో మనం చదువుకున్నామండి. లోకాసు వార్త 10వ అధ్యాయంలో అంతటా వారు ప్రయాణమై పోచుండగా చూడండి, మార్త అని ఒక స్త్రీ ఏం చేసిందండి? ఆమె యేసు ప్రభు ఒక గ్రామంలో పడి వెళుతున్నాడు కాబట్టి చాలామంది ఆ గ్రామంలో ఉంటారు, కానీ మార్త చేర్చుకుంది. మార్త మనసు ఎలాంటిది? మార్త మనసు ఎలాంటిది? మంచిదా చెడ్డదా? ఆలోచించకండి. మంచిదా చెడ్డదా? మంచి మనసు అయితేనే ఒకరిని చేర్చుకోగలుగుతాం. యేసు ప్రభు మనసు మంచిది, మార్త మనసు మంచిది. మన మనసు కలిపేయండి. యేసు ప్రభువుతో మార్తతో మన మనసు కూడా ఏం చేయాలా? కలిపేయాల. మంచి మనసు ఉంటేనే ప్రభు బిడ్డలం. మనం దేవుని బిడ్డలమండి. ఈ ఆధిక్యత యావత్ ప్రపంచంలో ఎవరికి దక్కనిది మనకి ఇచ్చాడు దేవుడు. ఈ మనసు క్రీస్తు యేసున కలిగిన ఈ మనస్సు మీరును కలిగినది. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలా? ఒకరినొకరు క్షమించుకునే మనసు కలిగి ఉండాలి. ప్రభు వల్ల పాలు పొందేటప్పుడు, ఆయన రక్తమాసములో మనం చేసేటప్పుడు క్షమాపణ హృదయం కలిగిన వారమై ఉండాలి. ఎలాంటి హృదయం కలిగి ఉండాలండి? క్షమాపణ హృదయం. తల్లి బిడ్డను ఏం చేస్తుందండి? కోపం వస్తుంది, ముందేం చేస్తుంది? గద్దిస్తుంది, ఆ తర్వాత 2 దెబ్బలు వేస్తుంది, ఆ తర్వాత ఏం చేస్తుంది? క్షమించి దగ్గరికి తీసుకుంటుంది. తీసుకొని ఏం చేస్తుంది? ఏం కావాలమ్మా నీకు అని అడుగుతుంది. అవునా? తల్లి ఏం చేస్తుంది? నీకేం కావాలి అని అడుగుతుంది. అప్పుడు ఆ బిడ్డ ఏది చెప్తుందో అదేం చేస్తుంది? తల్లి కొని పెడుతుంది, తన అవసరం తీరుస్తుంది. అలాగే ఇక్కడ కూడా క్రీస్తున కలిగిన ఈ మనస్సు మీరును కూడా కలిగి ఉండాలంటే ఎలాంటి ఐక్యతలు కలిగి ఉండాలి? ఎలాంటి ప్రేమ కలిగి ఉండాలి? యేసు ప్రభువుకి మనం ఎంత ప్రాముఖ్యమైన స్థానం ఇస్తామో ఆ మనసు మన కుటుంబంలో పనిచేయాలి.
ఏడ పని చేయాలండి? మన కుటుంబంలో పని చేయాలి. మన రక్త సంబంధుల మధ్య పని చేయాలి. మన స్నేహితుల మధ్య పని చేయాలి. అప్పుడు స్నేహితులు ఎక్కువ అవుతారా? తక్కువ అవుతారా? ఎక్కువ అవుతారు. ఇప్పుడు నీకెంతమంది బిడ్డలంటే ఏం చెబుతాం మనం సహజంగా? ఇద్దరు అంటాం. మనం కలిగి ఉన్న వాళ్ళని బట్టి. ఇద్దరో, ముగ్గురో అంటాం బాహ్యంగా. ఆత్మీయంగా ఎంతమంది బిడ్డలంటే మనం ఏం చెప్పాలా? ఎంతమందిని సంపాదించుకుంటే అంతమంది గురించి చెబుతాం. నువ్వు సంపాదించుకోకపోతే పిల్లలు లేరు అని చెబుతాం మనం. అవునా? కాబట్టి ఇప్పుడు ఒక్కొక్కరికి ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వారిలో కూడా మీ పిల్లలు ఎంతమంది ఆత్మీయంగా తెలిసిన వాళ్ళు చేయొద్దండి. ఎంతమందిని సంపాదించుకున్నారు ఆత్మీయంగా? అర్థమైందండి నేను చెప్పిన భాష? ఎంతమంది ఒక్కొక్కరికి పిల్లలు? సిస్టర్ ఎత్తింది. ఏ రకంగా అయినా ప్రేమ చేత కానీ, కక్ష చేత కానీ, ఈర్ష్య చేత కానీ, ఏ చేతనైనా కానీ సువార్త ప్రకటించి ఆత్మలను ఏం చేయాలా? సంపాదించాలి. ఇప్పుడు దేవుడు అడుగుతాడు, నా కుమారి, నా కుమారుడా, నువ్వెంతమందిని సంపాదించావు అంటాడు. ఇప్పుడు మనం ఏం చెప్పాలా? ఒకళ్ళైతే ఒకళ్ళు అనాలా, ఇద్దరైతే ఇద్దరు అనాలా, ముగ్గురైతే ముగ్గురు అనాలా, 50 మంది అయితే 50 మంది చెప్పాలా. ఇప్పుడు మనకెంత పిల్లలో, ఎంతమంది పిల్లలో మనకే తెలుసు, దేవుడికి తెలుసు. కాబట్టి ఇప్పుడు మనం సంపాదించామా, సంపాదించలేదా? ఇప్పుడు మార్తను ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నామంటే, మార్తకు దేవుడిచ్చిన మనసు ఉంది. ఆమె ఏం చేసిందండి? మార్తకి ఏం తెలుసు తెలుసా? ఆ గ్రామంలో వాడు వెళ్తున్నాడు. వెళ్ళేటప్పుడు ఏం చేసింది? చేర్చుకుంది. మనం చేర్చుకుంటామా? మనం చేర్చుకుంటామండి ఎవరినన్నా? ఇప్పుడు మనం చేర్చుకోవాలంటే మనం ఏం చేస్తాం? ఎన్ని డౌట్లో ఆ డౌట్లన్నీ తీర్చుకోవాలి ముందు. ఏం చేయాలా? ఆ డౌట్లన్నీ తీర్చుకోవాలా. ఈయన ఏ ఊరు ఆయన? ఈయన పేరేంది? ఈయన ఊరేది? ఈయనకి ఎంతమంది పిల్లలు? ఈయన ఏం చేస్తాడు? ఇవన్నీ తెలుసుకున్న తర్వాత అప్పుడు ఏం చేస్తాం మనం? ఏమోలే, పోనీలే, ఈ ఒక్క పూటకి అట్టొకట చేసుకుందాం, ఈ ఒక్క పూట అయిపోయినాక వెళ్ళిపోతాడుగా, అలా అనుకుంటాం మనం. కానీ మార్త అలాగ అనుకోలేదండి. యేసు ప్రభు ఆ గ్రామంలో పోతూ ఉన్నాడు, వస్తూ ఉన్నాడు. ఇవన్నీ చూసి ఏం చేసింది మార్త? యేసు ప్రభుని చేర్చుకుంది. ఎవరిని చేర్చుకుంది? గట్టిగా చెప్పండి. యేసు ప్రభుని. యేసు ప్రభు గొప్పడా, మనుషులు గొప్పోళ్ళా? అంటే ఎంత గొప్ప మనసు ఉంటే ఆయన చేర్చుకుందో చూడండి. గొప్ప మనసా, కొద్ది మనసా? గొప్ప మనసుతో చేర్చుకుందండి. యేసు ప్రభు నుంచి వచ్చేది ఏది కూడా ఆశించలేదు. కానీ నా కుటుంబం ఆశీర్వదించబడాలంటే నేను ఒక సత్క్రియ చేయాలి. సత్క్రియ చేయాలంటే ఒక మనిషిని చేర్చుకోవాలి, మన ఇంట అనేకులను చేర్చుకోవాలి. ఇలాంటి అనుభవమే దేవునికి క్రీస్తు యేసున కలిగిన ఈ మనస్సు. కాబట్టి ప్రభువుల్లో మనం పాలు పొందాలంటే, మనము క్రీస్తు యేసున కలిగిన మనస్సు కలిగి ఉండాలంటే మొట్టమొదట మనం చేర్చుకునేటప్పుడు సందేహపడకూడదు ఎవరినైనాను. కాబట్టి యేసు ప్రభువుని చేర్చుకుంది ఈమె. ఎంత మంచి విశ్వాసో చూడండి. ఇప్పుడు అక్కడ 39వ వచనం చదవండి. ఇక్కడ మీకే ప్రశ్న. చేర్చుకున్న వాళ్ళు గొప్పోళ్ళ, యేసు ప్రభు పాదాల దగ్గర ఉన్నవాళ్ళు గొప్పోళ్ళ? చేర్చుకుంది ఎవరు? మార్త. పాదాల దగ్గర ఉంది ఎవరు? చేర్చుకునేవాళ్ళు లేకపోతే ఈమె పాదాల దగ్గర కూర్చుంటుందా? మనం ఎక్కువ ఏం చేస్తాం? మరియా గొప్పది, మరియా విశ్వాసం గొప్పది, మరియా ఉత్తమమైంది అనుకుంది అని అనుకుంటాం. అసలు చేర్చుకునేవాళ్ళు కావాలిగా. చేర్చుకుంది ఎవరు? మార్త చేర్చుకుంది. మార్త చేర్చుకుంటే మరియా వెళ్ళి పాదాల దగ్గర కూర్చుంది. ఎవరు ప్రాముఖ్యం? మనం ఏం చేస్తాం? మార్తను విడిచిపెడతాం. అబ్బా, మరియా అంత బోధించందండి,
అబ్బో! ఏం చెబుతున్నాను అసలు యేసుప్రభు పాదాల దగ్గర నుంచి కదలతలేదండి అనుకుంటాం. చివరాఖరికి మనల్ని కూడా అనేకులు అనుకుంటారు. ఏమనుకుంటారు? అబ్బా! ఎంత మంచిగా వింటున్నారో వాక్యం. ఒక అక్కని అడిగినా అంట ఇంటికెళ్ళంగానే. ఎవరు అన్న. అమ్మా ఏంటమ్మా ఇయాల ఏం వాక్యం వినొచ్చావమ్మా అంటే, భలే చెప్పాడండి. అస్సలుగా ఆ అన్న వచ్చి ఎంత బాగా చెప్పినాడో. ఏం చెప్పాడు చెప్పమ్మా అంటే, మార్త యేసు ప్రభువుని చేర్చుకుంది అని. ఇంకేం చెప్పాడమ్మా? మార్త యేసు ప్రభువుని చేర్చుకుంది. ఇదే చెబుతుందంట. ఈ ఒక్క మాటే చెప్పాడా అంటే, జరిగిన విషయం ఏంటి? ఆ స్టార్టింగ్ దశలో ఇంది, ఆ తర్వాత నిద్రపోయింది అక్కాయి. ఇప్పుడు ఆయనకేం చెబుతుంది ఇంటికెళ్ళి? మార్త యేసు ప్రభువుని చేర్చుకుంది. ఏది గుర్తుంది బాగా? చేర్చుకున్నదే గుర్తుంది. ఆ తర్వాత ఎక్కడికో వెళ్ళిపోయింది. చూడండి, దేవుని వాక్యము అందరూ వింటారు. దేవుని వాక్యము రకరకాలుగా ఉంటుంది. ఇప్పుడు పొలంలో విత్తనాలు వేస్తారు. వేస్తారా ఎరా? బైబిల్ చెప్తుంది 4 విత్తనాలు ఉన్నాయంట. 4 విత్తనాలు. ఒకటి ఏడబడింది చల్లేటప్పుడు త్రోవ పక్కన పడింది. ఎక్కడ పడింది? త్రోవ పక్కన అంటే మనం విని ఆ గేట్ దాటంగలే సైతాన్ని ఎత్తుకుపోతాడు. ఇది త్రోవ పక్కన. రాతి మీద ఇంకొక విత్తనం పడిందంట. రాతి మీద పడిన విత్తనం కిందకి వెళ్తుందా? ఏరు ఎండిపోతుందా? ఎండిపోతుంది. అంటే రాతి గుండె కలిగిన మనుషుని హృదయంలో వాక్యం ఎంతసేపు ఉంటుంది? కొద్దిసేపే ఉంటుంది. మూడోది ఏంటది? ముళ్ళ పొదల్లో పడింది. ముళ్ళ పొదల్లో పడిన విత్తనము కొన్నాళ్ళ వరకు ఉంటుంది. దాని పక్కన ఏం మలిసినాయి? ముళ్ళ తుప్పలు మలిసినాయి. విత్తనము ఎదగట్లా. ఈ ముళ్ళ చెట్లు ఎక్కువ బెదిగిపోయినాయి. ముళ్ళు దేనికి సాదృశ్యం? శాపానికి సాదృశ్యం. ఈ ముళ్ళ పొదల్లో విత్తనం ఏమవట్లా? అణిచివేయబడుతుంది. అంటే సమస్యలు ఎక్కువైపోయినాయి, వాక్యము తక్కువైపోయింది. అప్పుడు ఎవరు ఫలిస్తారు? సాతానుడు ఫలిస్తాడా? మనం ఫలిస్తామా? సాతానుడు ఫలిస్తాడు. అందువల్ల అనేకులు ఏమవుతున్నారంటే శోధనలోకి వెళ్ళిపోతున్నారు, అనేక శ్రమలకుండా వెళ్ళిపోతున్నారు. ఇలాంటి అనుభవంలో మంచి నేలను పడిన విత్తనం 100 పండెను. ఇప్పుడు మనం కూడా వినుచుండగా ఎన్నంతలు ఫలిస్తాం? 100 ఫలించాలి. అలాగే ఇక్కడ మరియా జీవితాన్ని జ్ఞాపకం చేస్తుంది. యేసు పాదాల దగ్గర కూర్చోవటం మంచిది, ఆశీర్వాదం. ఆమె ఆహారం కంటే, నీళ్ళు కంటే యేసు పాదాల దగ్గర ఆయన బోధ మీద ఉన్న శ్రద్ధ ఎంతో గొప్పది. కానీ మన జీవితంలో కూడా మీరు నా యందు నిలుచుండుడి, నేను మీ యందు నిలుచుందును, అప్పుడు మీరు బహుగా ఫలించెదరు. దేవుని బిడ్డలు ఫలించాలంటే, దేవుని బిడ్డలు అభివృద్ధి చెందాలంటే మనం ఎలాంటి అనుభవం కలిగి ఉండాలంటే దేవునితో సహవాసం కలిగి ఉండాలి. అందుకనే మరియా ఎన్ని పనులు ఉన్నా కానీ ఎక్కడ ఉందండి? పాదాల దగ్గర కూర్చోండి. కాబట్టి యేసుని చేర్చుకొని వారు అవమానపరచలేదు, కానీ చేర్చుకొని ఏం చేసినారు? యేసు ప్రభువుని ఘనపరిచినారు. యేసు ప్రభు వారు ఏమన్నాడు? నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరచదను. కాబట్టి ఇప్పుడు మనం కుటుంబంగా, వ్యక్తిగతంగా ఎంతగా ప్రభువుని ఘనపరుస్తామో అప్పుడు దేవుడు అంతగా మనల్ని ఘనపరుస్తాడండి. కాబట్టి ఒక్కటి మటుకు గుర్తుపెట్టుకోవాలి. నాకు ఎన్ని శ్రమలున్నా, ఎన్ని పరిస్థితులు ఉన్నా, ఎలాంటి శోధనలు వచ్చినా నా ప్రభువుని నేనేం చేస్తాను? ఘనపరుస్తాను. ఘనపరిచే జీవితం కావాలి. దావీదు జీవితంలో అదే అనుభవం కలిగి ఉన్నాడండి. చూడండి ఒక మాట, కీర్తనల గ్రంథంలో 34:3లోన చూడండి. కీర్తనలు 34:3 చదవండి. నాతో కూడి యెహోవాను ఘనపరచుడి, మనం ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదుము. దావీదుతో కూడి యెహోవాను ఘనపరచాలా,
ఆ, ఆయనతో కూడి ఆయన నామమును గొప్ప చేయాల. దావీదుకి ఇంకేం పని లేదంటారండి. దావీదెవరు? రాజు. రాజు తీసుకున్న నిర్ణయం ఎలాంటిదో చూడండి. ప్రజలందరిని పిలుస్తున్నాడు. దేనికి? ఆయన నామాన్ని గొప్ప చేయాలంట. ఇప్పుడు అందుకనే ఆయనతో కూడాలంట. అలాగే ప్రభు బల్ల చుట్టూ కూడా మనం ఎందుకు చేరుతామో ఆయన నామాన్ని మనం గొప్ప చేయాలి. అందుకనే ఇక్కడ దేవుని యొక్క ప్రజలు ఎలాంటి వారంటే దేవుని ఘనపరిచేవారు. మొట్టమొదట మార్త జీవితం కానీ, మరియ జీవితం కానీ ప్రభువును యందు విశ్వాస విషయములలో ఎంతో శ్రద్ధ చూపించినారు. ప్రభువును చేర్చుకున్నారు, ప్రభువును సంతోషపరిచినారు. తర్వాత వచ్చిన చదవండి. మార్త విస్తారమైన పని పెట్టుకొనుట చేత, చూడండి, మార్త చేర్చుకున్నది వేరు, పని పెట్టుకోవటం వేరు. విస్తారమైన పని వల్ల ఏం జరుగుతుంది? ఏమవుతుంది? అర్థం కాదు. అలిసిపోతాం. చూడండి, దినవృత్తాంతాల గ్రంథంలో ఒక మాట రాయబడింది, చదువుకుందాం. దినవృత్తాంతాల గ్రంథము 2 దినవృత్తాంతాల గ్రంథము 15వ అధ్యాయము. 2 దినవృత్తాంతాల గ్రంథము 15వ అధ్యాయము 5వ వచనం చదవండి. ఆ కాలములలో దేశముల కాపురస్తులందరిలోనూ గొప్ప కల్లోలము కలిగెను కనుక తమ పనిపాటలను చక్కబెట్టుకొనుటకై తిరుగువారికి సమాధానము. పనిపాటలను ఏం చేయాలా? చక్కబెట్టుకుంటున్నారు. దానిలో తప్పేనండి? చెప్పండి. తప్పు ఏమైనా ఉందా దానిలో? తప్పులేదు కదా. కాకపోతే దాని పరిమితి దాటి ఎక్కువగా మనం పని కలిగి ఉంటామో అక్కడ ఏమవుతుంది? సమాధానం ఉండదు. మన ఒంటిలో సమాధానం ఉండదు, మన ఇంటిలో సమాధానం ఉండదు, మనం ఎక్కడికి పోయినా సమాధానం ఉండదు. కారణం ఏమిటి? దేవునికి ఇవ్వవలసిన సమయం, దేవునికి ఇవ్వాల్సిన ఆధిక్యతను అవి మనం ఎప్పుడైతే విడిచిపెడతామో అక్కడ దేవుడు ఏమవుతాడంటే దుఃఖపడతాడు. ఏం కారణం అంటే చింతపడతాడు. ప్రజల నిమిత్తం, దేవుని ప్రజల విషయంలో దేవుడు చింతించేవాడు. అందుకే 1 పేతురు రాసిన పత్రికలో ఏం రాయబడింది? మీరు ఏం రాయబడిందంటే అక్కడ, నేను మిమ్మల్ని గురించి చింతించుచున్నాను గనక మీ చింత యావత్తు నా మీద వేయడని చెప్తున్నాడు దేవుడు. దేవుడు ఎవరి కోసం చింతించుచున్నాడు? మన కోసం చింతించుచున్నాడు. ఈ ఊరి పేరేం పేరు? చింతలపాడు. చింతలు ఎన్ని ఉన్నాయో అంతేనా? దానికే పెట్టారా లేకపోతే దేనికి పెట్టారు? కాబట్టి చింతలు ఉండటము మంచిదంటారా చెడ్డదంటారా? ఇప్పుడు యేసు ప్రభువే అంటున్నాడు, నేను మిమ్మల్ని గురించి చింతించున్నాను అన్నాడు. అర్థమైందండి? ఇప్పుడు దేవుడు ప్రజల కొరకు చింతపడుతున్నాడు. ఇప్పుడు మనం ఎవరి కొరకు చింతపడాలా? ఇప్పుడు ఇక్కడ మార్తనేమన్నాడు? మార్తా నువ్వు అనేకమైన పనులు పెట్టుకొని చింతించటము అంత మంచిది కాదు అన్నాడు. ఇప్పుడు మనకేంది? చింతలు ఎక్కువైపోయినాయి లోకంలో. వాక్యము, పాటలు, ఆరాధన, ప్రార్థన జీవితం, వీటన్నిటికి మించి చింతలు ఎక్కువైపోయినాయి. రేపేం బట్టలు కట్టుకోవాలా, రేపేం తినాలా? మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఏముంది? రేపు ఏమి తిందుమా, ఏం త్రాగుదుమా, ఏం ధరించుదుమా అని చింతించుకుడి, మీ చింత యావత్తు. కాబట్టి ప్రజలందరూ ఏం చేస్తున్నారు? చింతపడుతున్నారు. రేపేం చేయాలి? దేవుడు ఏమన్నాడు? రేపటిని గురించి చింతపడొద్దు అన్నాడు. మనం ఏం చేస్తాం? రేపొక్క రోజు గురించి ఆలోచిస్తామా? సంవత్సరానికి సరిపోని ఆలోచిస్తాం.
ఏం కారణం అంటే పంట పండింది. ఈ పంటను ఏం చేయాలా? సగం అమ్మాలా, లేతే ఈ బస్తాలన్నీ ఏం చేయాలా? వచ్చే సంవత్సరం దాకా దాన్ని స్టాక్ చేసి మనము తినాలి అనేది మనకుంటది. అయితే ఇక్కడ మనకి తినటానికి ఉన్నా గానీ మనసులో చింత పోదు. ఒకటి పోయిందంటే ఇంకొకటి తయారవుతది. ఏదో ఒక చింత మన హృదయాల్లో. ఎందుకు? దేవుని యథార్థమైన మనసుతో, సమాధానంతో సేవించే మనసు లేకుండా చేయటమే శత్రు పని. అందుకనే తెల్లారి లేచిన కాడ్నుంచి ఒకటే చింత. కాబట్టి ఆ చింత వల్ల మన జీవితంలో ఏది కూడా సాధించలేకపోతున్నాం. జీవితాన్ని కొనసాగించలేకపోతున్నాం. అందుకే మార్త చేర్చుకుంది మంచిదే, ప్రభు కొరకు పనులు పెట్టుకుంది మంచిదే. కాబట్టి ఎంతవరకు కలిగి ఉండాలో అంతవరకు ఉండాల. కాబట్టి ఒక సంఘానికి వెళ్తే అక్కడ ఏం జరుగుతుంది? వంట చేయటానికి ఆరాధనలో ఉన్న వాళ్ళందరూ సగం మంది పైన వెళ్ళారు. ఎంతమంది వెళ్ళారు? సగం మంది పైన వెళ్ళారు. ఇంకా వాక్యం వినేది ఎవరేడా? అందుకనే మేమేం చెబుతాం అంటే సంఘస్థులకి ఉదయాన్నే వచ్చి ఆరాధన సమయానికి వంట చేసేయండి. మీ ఇంటిలో పని శనివారం సాయంత్రమే సిద్ధపరచుకోనండి. ఎందుకు అంటే దేవుని వాక్యం పోగొట్టుకుంటే సంపాదించుకోలేము. అందుకని ప్రభు దినం ప్రభువుకే అప్పగించాల. ఆ దినాల్లో ప్రభు దినము విశ్రాంతి దినంలో ప్రవేశించాలంటే వారు ఎప్పుడు సిద్ధపడేవాళ్ళు? శనివారము సాయంత్రమే. వాళ్ళు పొయ్యి కూడా రగల చేసే పని లేదు ఆ దినాల్లో. ఎందుకు? దేవుడు పరలోకం నుండి కురిపించేవాడు. ఈ దినాల్లో మనకి అన్నీ ఉన్నా కానీ మనం సమయానికి లెగవలేకపోతున్నాము. ఎందుకు? మనలో చాలా బలహీనతలు ఉన్నాయి. పగలంతా పనిచేస్తాం, సాయంత్రానికి కలిసిపోతాం. ఉదయాన్నే లెగవాలంటే లేవలేము, సహకరించదు. ఎందుకంటే మనం తిండి అలాంటిది. అందుకని ఈ ఆహారంలో చాలా మందులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అందువల్ల మనలో శక్తి సరిపోవట్లేదు. ఆ దినాల్లో మందులు లేవు. ఆ దినాల్లో పరలోకం నుండి కురిచేది. కాబట్టి ఈ దినముల పరిమాణంలో దేవుడేమన్నా అంటే ఆ దినముల కంటే ఇశ్రాయేలీయులు ఇంకా ప్రభువును తెలుసుకోలేదు, మీరైతే ప్రభువుని తెలుసుకున్నారు. కాబట్టి మీకు రక్షణ సమీపంగా దేవుడు మీ దగ్గరికి వచ్చినాడు, మీకు రక్షణ ఇచ్చినాడు, మిమ్మల్ని ఆత్మీయంగా పెంచుతున్నాడు. కాబట్టి అన్ని విధాలా నేర్పుతున్నాడు. ఇశ్రాయేలు ప్రజలకు యేసు ప్రభు వచ్చి వెళ్ళిపోయింది కూడా తెలియదు. ఎవరు ధన్యులండి? మనమా ఇశ్రాయేలీలా? ఎవరు ధన్యులు? మనమే ధన్యులం. ఎందుకంటే వాళ్ళు వద్దని నెట్టేస్తే యేసు ప్రభు మన దగ్గరికి వచ్చాడు. మన దగ్గరికి వచ్చి మనల్ని ఏం చేసినాడు? ఆశీర్వాదమునకు పాత్రులుగా చేసినాడు. ఇప్పుడు మనం ఎంత సురుగ్గా ఉండాలా? మన హృదయంలో ఉన్న చింతలన్నీ తీసేసి ప్రభు పని కొరకై, ప్రభు ఇంటి కొరకై, ప్రభువుతో కలిసి సంతోషించే భాగ్యాన్ని మనం కలిగి ఉండాలి. అందుకే మార్త హృదయంలో చింతలు ఉన్నాయి, మార్తలో విస్తారమైన పనులు ఉన్నాయి. వీటన్నిటి ద్వారా ఆశీర్వదింపబడలేకపోతూ వచ్చింది. చూడండి తర్వాత ఏముంది? 41వ వచనం చదవండి. అందు ప్రభు, మార్త నీవు అనేకమైన పనులను గూర్చి విచారం కలిగి, చూసారా, అనేకమైన పనులు ఏం చేస్తాయి? తొందరపాటు తీసుకొస్తాయి. తొందరపాటు మనలో తగ్గిపోవాలంటే మనం ఏం కలిగి ఉండాలా? తొందరపాటు ఆగాలంటే ఏం చేయాలా? ప్రార్థన చేయాలా? ఓకే, బాగానే ఉంది. గుర్రం పరిగెత్తే గుర్రానికి ఏముంటుంది? నోట్లో కళ్ళెం ఉంటుంది. కళ్ళెం పట్టుకొని లాగితే వెనక్కి ఆగిపోతుంది, పోదు. అవును కదా? అట్లాగే మన నోటికి ఏముండాలా? కళ్ళెం ఉండాలా, ఓర్పు ఉండాలా. ఓర్పు దోష కార్యములను ఆఫ్ చేస్తుందంట. ప్రసంగి గ్రంథంలో రాయబడింది. చూడండి, ఆ మాట చదవండి. ప్రసంగి గ్రంథము, ఓర్పు ఏం చేస్తుంది?
హ్మ్. ప్రసంగి 10వ అధ్యాయము 4వ వచనం చదవండి. ఏలువాడు నీ మీద కోపడిన ఎడల నీ ఉద్యోగం నుండి నువ్వు తొలగిపోకుము. ఓర్పు గొప్ప ద్రోహకార్యములు జరగకుండా చేయాలి. ఓర్పు ఏం చేస్తుందండి? ప్రమాదకరమైనవి, నష్టకరమైనవి ప్రతిదీ కూడా ఆఫ్ చేస్తుంది. ఈ ఓర్పు రావాలంటే మన నోటికి ఏమి ఉండాలా? మన నోటికి ఏమి ఉండాలా? గుర్రానికి కళ్ళెం ఉంది, మన నోటికి ఏమి ఉండాలా? చిక్కం ఉండాలా. 39వ కీర్తనలో రాయబడింది చూడండి. 39వ కీర్తనలో ఏముంది? 39వ కీర్తన నా నాలుగుతో పాపం చేయకుండానట్లు భక్తిహీనులు నా ఎదుటనున్నప్పుడు నా నోటికి చిక్కముంచుకుందుననుకుంటుని నేను ఏమీ మాట్లాడక మౌననైతిని. క్షేమమును గుర్చే నన్ను పలకక నేను మౌనముగా నుంటిని. ఆయనను నా విచారములు చూసారా ఎట్టున్నాడు దావీదు? మౌనంగా ఉన్నాడు. ఏమైనా మాట్లాడా? మంచి కానీ చెడు కానీ మాట్లాడాల. అయినా కానీ హృదయంలో ఏమున్నాయి? విచారాలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ రాయబడిన ప్రకారంగా మన నోటికి కూడా దావీదు నోటికి చిక్కం ఉంది. మన నోటికి ఏముండాలా? చిక్కం ఉండాలా. కాబట్టి ఎద్దు కళ్ళాన్ని తొక్కేటప్పుడు నోటికి ఏం పెడతారు? ఏం పెడతారు? చిక్కం పెడతారు. ఎందుకు? పని చేసేటప్పుడు ఆహారం తినకూడదు. ఎందుకు? మీరే చెప్పాలా. పని చేసేటప్పుడు ఆహారము తినకూడదు. ఎందుకు తినకూడదు? కళ్ళాన్ని తొక్కలేదు. ఆహారం కంటే దేవుని పని గొప్పది. అందుకని పని చేసేటప్పుడు ఆహారం తినటం కానీ, వ్యర్థమైన మాటలు మాట్లాడటం కానీ, సంభాషణ చేయటం కానీ అది మంచిది కాదు. అందుకే దావీదు జీవితంలో ఏం కలిగి ఉన్నా అంటే పని చేసేటప్పుడు దేవుని పని చేసేటప్పుడు మాట్లాడడం పక్కన పెట్టాడు, దేవుని పని చేసినాడు. అందుకనే దావీదు గొప్ప విజయాలు సాధించినాడు. ప్రియమైన దేవుని బిడ్డలారు, ఈ లోకంలో మనము మాట్లాడతాము, పని చేస్తాము, తింటాము, అన్నీ కలిపి చేస్తాము. సాంబార్లో ఏం వేస్తారండి? అన్నీ ఎత్తేనే సాంబార్. అలా దాన్ని సాంబార్ అనరు. అవునా కదా? బెండకాయ వేస్తారా? బెండకాయ ఎట్టుంటుంది? ఉంటుంది, బిరుసుగా ఉంటుంది. ఏం కారణం? మనం కూడా అప్పుడప్పుడు మునగడ తీసుకుపోతాం. కారణం ఏంటంటే వాక్యం మనలో చేసినంత కాలం అందరితో స్వతంత్రంగా ఉంటారు. అదే వాక్యం లేకపోతే మనము అసూయ పరులముగా ఉంటాం. మనలో దేవుని జీవం ఉండదు, దేవుని శక్తి ఉండదు. అందుకే పౌలు అంటాడు, మీరు పసిపిల్లల్లాగా ఉండొద్దు. మీరు పసిపిల్లలైతే మీలో అనేకమైన ఈ లోక సంబంధమైనవి ప్రవేశిస్తాయి అన్నాడు. 1 కొరింథీ 3వ అధ్యాయంలో ఏం రాయబడింది చూడండి. 1 కొరింథీ 3వ అధ్యాయం 2వ వచనం చదవండి. అప్పటిలో మీకేం సరిపోలేదు? బలం లేదండి. బలం లేకపోతే ఏమవుతుంది? బలం లేకపోతే నీరసం వస్తుంది. అవయవాల్లో అన్నిటికంటే ప్రమాదకరమైనది ఏంటిది? నాలుక. విస్తారమైన నాలుక ఏం చేస్తుందండి? అనేక సమస్యలు తెచ్చిపెట్టుది. చిన్న నిప్పు, చిన్న అగ్ని అడవిని తగలపెడుతుంది. అలాగే ఇక్కడ మన జీవితంలో ఇక్కడ వాక్యం చూస్తే ఎన్నో విషయాలు మన జీవితాల్లో ఎరిగి ఉండాలి అని దేవుడు చెప్తున్నాడు. ఇప్పుడు మీకు బలం ఉంటే ఎట్లుంటారు? బలం కలిగిన పిల్లలు ఉంటారు, బలం లేని పిల్లలు ఉంటారు. బలం కలిగిన పిల్లల్ని ఎక్కువ ఎత్తుకుంటారా? బలహీనమైన పిల్లల్ని ఎత్తుకుంటారా?
బలమైన పిల్లల్నే ఎత్తుకుంటారు. కరెక్ట్‌గా చెప్పారు మీరు, మంచోళ్ళు. కాబట్టి బలహీనలను ఎవరు ఎత్తుకుంటారు మరి? ఒక తల్లికి ఇద్దరు పిల్లలు పుట్టారండి. ఒకళ్ళేమో సన్నగా ఉన్నారు, ఒకళ్ళేమో బొద్దుగా ఉన్నారు. ఎవరిని ఎక్కువ ప్రేమిస్తుంది? ఒకళ్ళు చెబుతున్నారు బలహీనలే ప్రేమిస్తారని. కానీ అందరూ ఉండరు. ఎక్కువగా ఏం కోరుకుంటారు? బలవంత. చూడండి, రోడ్డు మీద పోయేవాళ్ళు కూడా ఎవరిని ఎత్తుకుంటారు? బలమైన బిడ్డలనే ఎత్తుకుంటారు. చూడండి, మనం కూడా ప్రభుకి బిడ్డలం. ఇప్పుడు మనం కూడా బలపరచబడి మనము కూడా ఎంతో శక్తివంతంగా ఉంటే ప్రభు ఏ పనికైనా వాడుకుంటాడు. అదే బలహీనంగా ఉంటే మనలోనికి ఏమొస్తాయి? చదవండి తర్వాత కొరింథీలో. పాలతోనే మిమ్మల్ని పెంచితిని గాని అన్నముతో మిమ్మల్ని పెంచలేదు. ఆ, 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 ఆ. చాలు. కాబట్టి ఎలాంటి మనుషులండి వాళ్ళు? ప్రకృతి సంబంధమైన మనుషులు. ప్రకృతి సంబంధం అంటే ప్రకృతి ఎప్పుడైనా చూసారా? ఏదైనా సహజంగా సెలవుల్లో పిల్లల్ని తీసుకొని వెళ్తారు. ఏడకి? పిక్నిక్ అని, ఆ? అవి చూద్దాం, ఇవి చూద్దాం అని వెళ్తారు. ఇప్పుడు వెళ్ళినప్పుడు ఒకటి మంచిగా కనబడింది అనుకొని దాని దగ్గరికి వెళ్తాం. మళ్ళీ ఇంకోసారి చూస్తే ఇంకా మంచిగా ఉందనుకో ఆడకపోతాం. ఇప్పుడు ప్రకృతి మనుషులు ఏం సంబంధాలు? శరీర సంబంధాలు. కాబట్టి దేవుడికి కావాల్సింది ఎవరు? దేవుని సంబంధాలు కావాలి. అక్కడ కొంతమంది ఏమంటున్నారు? నేను పౌలు వాడను, నేను కేపా వాడను, అపోల్లో వాడను అని చెప్పుకుంటున్నారు. ప్రియమైన దేవుని బిడ్డల, మనం ఎవరిమి? ఈ లోకంలో దేవుడు మనల్ని తన స్వరక్తం ఇచ్చి కొంది ఎందుకు? కాబట్టి నువ్వు ఎక్కడుండాలి? నువ్వు ఎవరిని చేర్చుకోవాలి? ఎలాంటి వారిని చేర్చుకోవాలి? కాబట్టి దేవుడు అన్ని విషయాల్లో కూడా మనల్ని హెచ్చరిస్తూ ఉంటాడు. కానీ ప్రభువుల్లో పాలు పొందాలంటే ఎవరిని బట్టి నువ్వు జీవిస్తున్నావు, ఎవరిని నువ్వు గొప్పగా చేసుకున్నావు, నీ మనసులో ఏది నీ మనసులో నివసిస్తుంది. కాబట్టి అన్నీ కూడా పడగొట్టబడాలి. ప్రభు ఒక్కడే మీ హృదయాలలో నివాసం చేయాలి. కాబట్టి కొంతమంది రకరకాలుగా వాళ్ళు మంచోళ్ళు అంటే వాళ్ళ దగ్గరికి వెళ్తారు, వీళ్ళు మంచోళ్ళు అంటే వీళ్ళ దగ్గరికి వెళ్తారు. ఇట్లా తిరగడమే సరిపోతుంది మన పని. మంచివాడెవరు? ప్రభు. మనమందరం ఎవరిమి? మానవులం, దేవుని బిడలం. మనలో అనేకమైన బలహీనతలు ఉంటాయి. ఇవన్నీ పోవాలంటే ప్రభువును ఆశ్రయించాలి, ప్రభువును హృదయంలో చేర్చుకోవాలి. అప్పుడు ప్రభువు బిడ్డలుగా, శక్తివంతులుగా, బలమైన బిడ్డలుగా, సమాధానం కలిగిన బిడ్డలుగా గొప్ప కార్యాలు చేసుకోవడానికి దేవుడు ఉపయోగించుకుంటాడు. మొట్టమొదట అనుభవం ఏమిటంటే మార్తా మరియ లాంటి జీవితాల్లో ఉన్న లోపాలను బలహీనమైనది మనం గుర్తించి బలమైన కార్యాలు చేయాలి. ఆ బలమైన కార్యం చేయాలంటే మన చింతలన్నీ తొలగించుకొని ప్రభువుని ఆధారం చేసుకోవాలి. కాబట్టి మొట్టమొదటి అనుభవం చూడండి. రెండోదిగా ఫిలోమోను పత్రికలోకి వెళ్దాం. ఫిలోమోను రాసిన పత్రిక రెండో విషయం వచ్చేసరికి కొత్త నిబంధనలో ఫిలోమోను రాసిన పత్రిక 1వ అధ్యాయం ఉంటుంది. ఫిలోమోను రాసిన పత్రిక 11వ వచనం నుంచి చదవండి. అతడు మునుపు నీకు నిష్ప్రయోజనవాడే కానీ ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడాయను. నా ప్రాణం వంటి వాడైన అతనిని నీ వద్దకు తిరిగి పంపి ఉన్నాను. నేను సువార్త కొరకు బంధకములో ఉండగా నీకు ప్రతిగా అతడు నాకు పరిచర్య చేయి నిమిత్తము నాది నుంచుకొనవలనని ఉంటిని కానీ
నీ ఉపకారము బలవంతము చేతనైనట్టు కాక స్వేచ్ఛాపూర్వకమైనదిగా ఉండవలనని నీ సమ్మతి లేక ఏమీ చేయుటకు నాకిష్టం లేదు. అతడికి మీదట దాసుడిగా ఉండక దాసుని కంటే ఎక్కువవాడుగా ప్రియ సహోదరుడుగాను విశేషముగా నాకును శరీర విషయమును ప్రభు విషయమును మరి విశేషముగా నీకును ప్రియ సహోదరుడుగాను నీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై కాబోలు అతడు కొద్ది కాలము నిన్ను ఎడబాసి ఉండెను. కాబట్టి నీవు నన్ను నీతో పాలివానిగా ఎంచిన ఎడల నన్ను చేర్చుకున్నట్టు అతన్ని చేర్చుకొనము. ఎవరినంటే చేర్చుకునేది? మునుపు ఎలాంటి వాడు? నిష్ప్రయోజనవాడు. ఇప్పుడు అందరికీ ప్రయోజకుడు. ఇప్పుడు ప్రయోజకుని చేర్చుకో. ఎందుకు ప్రయోజకుని చేర్చుకోవాలంటే ఆ ప్రయోజకుడు 10 మందిని సంపాదిస్తాడు. కాబట్టి ఇప్పుడు మన జీవితంలో ప్రయోజకుల్ని తయారు చేయాలి. కాబట్టి వాళ్ళు చేర్చుకునే మనసు కలిగి ఉండాలి. ఇప్పుడు పిలోమానికి గొప్ప పరీక్ష చేసింది. ఏంటంటే ఈ యొక్క ఒనేసిము ఏం చేసినాడండి? దొంగతనము చేసినాడు. ఈ దొంగతనం చేసిన వ్యక్తిని పిలోమాను చూశాడు. ఇప్పుడు పిలోమానే చేర్చుకోవాలి. ఎవరు చేర్చుకోవాలా? ఆయనే చేర్చుకోవాలా. ఏం కారణం అంటే ఆయన చెడ్డవారిని చేర్చుకోవాలా, మంచివారిని చేర్చుకోవాలా. అలాంటి అనుభవంలో పౌలు చెప్తున్నాడు, నీ ఇష్టం లేకుండా పిలోమాను నేను చేయటానికి ఇష్టపడతలేదు, కానీ అతన్ని నేను ఎద్దుకు పంపుతున్నాను. అతడు మునుపు నిష్ప్రయోజకుడే కానీ ఇప్పుడు నీకును నాకును ఎలాంటి వాడు? చూడండి, ఒక మనుషుడు మన దృష్టిలో లేకపోవచ్చు, గొప్పవాడుగా ఉండకపోవచ్చు, మంచి పరిచారకుడుగా కాకపోవచ్చు, అతడు పాటలు పాడకపోవచ్చు, లేదంటే ప్రార్థన సరిగ్గా చేయకపోవచ్చు, అనేక వర్తమానాలు చెప్పకపోవచ్చు, కానీ దేవుని దృష్టిలో అతడు ఎలాంటి వాడు? ప్రయోజకుడు. కాబట్టి దేవుని సంఘంలో ఎవరిని తీసేయగలుగుతాం? ఎవరినైనా తీసేయగలమండి? ఎవరిని తీసేయలేం. సపోజ్ కొరింథీయుల 12వ అధ్యాయంలో రాయబడింది. ఏమని రాయబడింది? కన్ను అంటదంట, నేను చూడకపోతే నీ కాళ్ళు ఏడ పని చేస్తాయి, నీ చేతులు ఏడ పని చేస్తాయి, అసలు నువ్వు ఎడిపోతావు నీకు తెలుసా అని కళ్ళు అంటాయంట. ముక్కేమంటది? అసలు నేను వాసన చూడకపోతే నీకేం తెలిసిద్ది అంటుంది. నాలుగేమంటది? నేను రుచి చూడకపోతే నీకేం తెలుస్తుంది అంటదంట. ఇప్పుడు మనం కూడా ఏమనుకుంటాం? నేను లేకపోతే వాళ్ళు ఏం చేయగలరా? దేవుని సంఘం అండి, స్వరక్తం ఇచ్చి కొన్నటి సంఘం. ఈ సంఘంలో ఎవరు కూడా హెచ్చిపోకూడదు. కాబట్టి దేవుని సంఘంలో ప్రతి మనుషుడు తగ్గించుకున్నప్పుడు ఏమవుతుంది? సంఘము అభివృద్ధి చెందుతుంది. పౌలు అంటాడు, అయ్యా నా గిరికి దాటి, నా సరిహద్దులు దాటి నేను అతిశయించను అంటాడు. కొంచెం బయటికి వెళ్ళాం మాట్లాడుకుంటున్నాను. 2 కొరింథీ 10వ అధ్యాయంలో అంటాడు చూడండి. 2 కొరింథీ 10వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు ఏమంటాడంటే, 2 కొరింథీ 10వ అధ్యాయం 2 కొరింథీ 10వ అధ్యాయంలో పౌలు 13వ వచనం చదవండి. మేమైతే మేరకు మించి అతిశయపడము కానీ మీరున్న స్థలం వరకు రావాలనని దేవుడు మాకు కొలిచి ఇచ్చిన మెరలు లోబడి ఉండి అతిశయించున్నాం. ఎక్కడ ఉండాలంట? దేవుడు నీకు ఒక స్థలం కొలిసి ఇచ్చినాడండి. ప్రియమైన దేవుని ప్రజలారా, దేవుని సంఘంలో దేవుడు నీకు ఒక స్థలం కొలిచి ఇచ్చినప్పుడు ఆ స్థలములో అతిశయించు. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఆ స్థలము నుండి మరొక స్థలానికి తీసుకుపోతాడు. కాబట్టి ఆ స్థలము నుండి మరొక స్థలానికి తీసుకుపోతాడు. అప్పుడు అన్నాడు యేసుప్రభు వారు, నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకొని పోయి నేనున్న స్థలములో మీరు ఉండులాగన మిమ్మల్ని తీసుకొని పోతా అంటాడు. కారణం ఏంటి? నీ స్థలం ఏది భూమి మీద? నీ స్థలం ఎక్కడండి? భూమి మీద స్థిరమా, పరలోకంలో స్థిరమా?
ఇప్పుడు భూలోకంలో నీ స్థలం ఏది? దేవుడు ఏం కొలిసి ఇచ్చాడు? బేతేలులో నీకు ఒక స్థలం కొలిసి ఇచ్చాడు, లేదంటే ఒక కుర్చీ కొలిసి ఇచ్చాడు. అంతేనా? అందుకని ఏమంటాం మనం? నేను కూర్చునే కుర్చీలోనే కూర్చోవాలి, నా కుర్చీలో ఎవరు కూర్చోకూడదు. చూడండి, ఒక అక్క, ఇద్దరు అక్కలు ఉంటారు. ఏంటంటే వాళ్ళు ఫస్ట్ కూర్చోవాలి, ఫస్ట్ లైన్లో. వాళ్ళు ఎంత లేట్ వచ్చినా కానీ ఏం చేస్తారో తెలుసా? వాళ్ళు ఆ బ్యాగులు ముందుగా నేరే వాళ్ళకి ఇచ్చి పంపుతారు. లేదంటే ఇద్దరు అక్కలు ఉన్నారు కదా, ఈ అక్క ఏం చేస్తుంది? ఈ అక్క బయటికి వెళ్ళాలంటే ఒక స్థలంలో బైబిల్ పెడుతుంది, ఒక స్థలంలో పాటల బుక్ పెడుతుంది. వీళ్ళిద్దరు స్థానాలు అట్టగా ఉంటాయి. వాళ్ళిద్దరు ఏం చెప్పుకుంటారు? నాది లేట్ అయినా నువ్వు ముందు వెళ్ళి ఆడబెట్టు అంటారు. అందుకని వాళ్ళిద్దరు ఏం చేస్తారు? మంచి ఫ్రెండ్షిప్ అనమాట, అట్లా పెడతారనమాట. అందుకని ఏరే వాళ్ళు కూర్చుంటే పాట పాడతానికి లెగుతాం కదా, అప్పుడేం చేస్తారు? వెనకెళ్ళక్క అని వీళ్ళు ముందుకు వస్తారు. అంటే నేను అనేది ఏంటంటే, మన స్థలం ఏది? దేవుడు మనల్ని ఎక్కడుంచినాడు? దేవుడు రూతుని ఎక్కడుంచినాడండి? ఎక్కడుంచాడు రూతుని? బోయాజు పొలంలో ఉంచినాడు. బోయాజు పొలంలో దేవుడు ఎందుకు ఉంచినాడు రూతుని? మోయాబీలో ఆమెకు ఆస్తి లేదా? బంధువులు లేరా? ఎందుకు అక్కడ దేవుడు అభివృద్ధి పరచలేకపోయినాడు ఆమెని? కారణం ఏమిటంటే, అనేకుల దృష్టిలో ఒక సాక్షిగా నిలబడాలంటే ఎక్కడ పోవాలా? బెత్లెహేముకు పోవాలా, బోయాజు పొలంలోనికి వెళ్ళాలా. కొన్నిసార్లు మనకిష్టం లేని స్థలంలో కూర్చోవాల్సి వస్తుంది. అందుకనే ఎప్పుడైనా మనము గుర్తించాలి, నా స్థలం నాకు ముఖ్యం కాదు, నా సహోదరికి ముఖ్యం. అప్పుడేముండాలా? నీకంటే బలహీనలు వచ్చారని కూర్చోమా, నేను కింద కూర్చుంటాను, ఏం కాదు. ప్రేమ చూపాలండి సంఘంలో, స్థానం ముఖ్యం కాదు. కాబట్టి కుర్చీలు ముఖ్యం కాదు. బేతేలులో నన్ను దేవుడు ఎందుకు ఉంచినాడు? యాకోబుతో దేవుడు ఏమంటాడు తెలుసా? నిన్ను ఉన్నత స్థలముల మీద ఎక్కిస్తాను. ఇప్పుడు ఉన్నతమైన స్థలానికి వెళ్ళాలంటే ఈ స్థలమే మనసులో పెట్టుకోవాలా? ఉన్నత స్థలాలను గుర్తుపెట్టుకోవాలా? మనం అటు పెట్టుకోం. ఎందుకు? మనకి ఇదే స్థలం అంటాం. అలా కాదండి. మనమే కాదు, దేవుని సేవకులు కూడా చాలామంది రకరకాలుగా ఇదే స్థలం, ఇక్కడే స్థలం, ఇదే స్థలం అనుకుంటా ఉంటారు. లేదు, దేవుడు కొలిచి ఇచ్చిన స్థలం అది ఎంతవరకు పరిమితమో, ఎన్ని సంవత్సరాలు పరిమితమో అంతవరకే. కాబట్టి తర్వాత దేవుడు ఎక్కడికి పోమంటే అక్కడికి పోవాలా. అందుకే యాకోబుకి దేవుడు ఏం చేసినాడు? 20 సంవత్సరాలు అయింది. ఎక్కడికి పోయినాడు? లాబాను దగ్గరికి పోయినాడు. పెళ్ళయింది, పిల్లలు, ఆస్తులు, గొర్రెలు అన్నీ పెరిగిపోయినాయి. ఇప్పుడు మనసు ఏమనిపిస్తుంది? ఏమనిపిస్తుందండి? ఇక్కడే ఉంటే బాగుండు కదా అనిపిస్తుందా? అనిపిదా? అనిపిస్తుంది. కానీ దేవుడు ఏమన్నాడు? దేవుడు ఏమన్నాడంటే, ఇంకా మీరు బయలుదేరండి అన్నాడు. కాబట్టి దేవుడు ఏమన్నాడు? ఇంక బయలుదేరి యాకోబు, నీ పిల్లలను తీసుకో అని అంటే, యాకోబు మారుమాట లేకుండా బయలుదేరాడు. దేనికి బయలుదేరాడండి? బేతేలును కట్టడానికి బయలుదేరాడు. అక్కడే, ప్రభువా నేను ఇక్కడే ఉంటాను ప్రభువా, నాకు సమృద్ధి ఉంది ప్రభువా అని చెప్పలేదు. అన్నీ తీసుకొని బయలుదేరాడు. వస్తుంటే అన్న ఎదురైనాడు. ఎవరు అన్న? ఏషావు. ఎంతమందిని తీసుకొని వస్తున్నాడు? 400 మంది తీసుకొస్తున్నాడు. ఇప్పుడు దొరికాడు నాకు అనుకున్నాడు. ఎవరు? యాకోబు నాకు ఇప్పుడు దొరికాడు అన్నాడు. కానీ యాకోబులో ఎంత విధేయత ఉందో తెలుసా? బేతేలులో విధేయత కావాలి. బేతేలులో ఆశీర్వాదం రావాలంటే విధేయత కావాలి. యాకోబు 7 మార్లు అన్న కాళ్ళ మీద పడ్డాడు. 7 మార్లు సాష్టంగా పడ్డాడు. మనం ఎప్పుడైనా పడ్డామండి? ఒక ఆత్మను రక్షించుకోవడానికి తగ్గించుకొని మన ఇంట్లో వాళ్ళ మీద సమాధానం లేనప్పుడు నన్ను క్షమించండి అమ్మ, నన్ను క్షమించు అయ్యా, నన్ను క్షమించు అని నోటితో అయినా చెప్పగలిగామా? యాకోబు 7 మార్లు కాళ్ళ మీద పడ్డాడంటే క్షమించే మనస్సు ఉంటేనే
పడగలడు. కాబట్టి ఇప్పుడు యాకోబు ఎదురుగా వచ్చిన అన్నకి మళ్ళీ ఏం తెచ్చాడు యాకోబు? ఏం తెచ్చాడు? శత్రువా కాదా? శత్రువుకి ఏం తీసుకొచ్చాడు? క్రొవ్విన వాటిని, శ్రేష్టమైన వాటిని కానుకగా తెచ్చినాడు. తెచ్చాడా తేలేదా? ఇప్పుడు మనకు శత్రువులు ఉన్నారనుకోండి, మంచినీళ్ళు ఇస్తామా? మన శత్రువే వచ్చి మన ఎదురుగా అక్క శారమ్మక్క కొద్దిగా ఒక గ్లాస్ మంచినీళ్ళు అంటే ఏమంటాం మనం? ఏంది వినపడలేదు మళ్ళీ చెప్పు అంటాం. అదే అక్క, అదే నాకు ఒక గ్లాస్ మంచినీళ్ళు అంటే మంచినీళ్ళు అయిపోయింది. చూడండి, దేవుడు ఏమన్నాడు రోమాపత్రికలో 12వ అధ్యాయంలో చివరి వచనాల్లో ఏం రాయబడింది చూడండి. చివరి 2 వచనాలు చదవండి. రోమాపత్రిక 12వ అధ్యాయం. కాబట్టి నీ శత్రువు ఆకలిగొనుంటే అతనికి భోజనం పెట్టు, దప్పిగొనుంటే దాహమిమ్ము. అలాగ చేయటం వలన అతని తల మీద కీడు వలన జయింపబడక. చూసారా? ఎప్పుడైనా మన ఇంట్లో ఇలాంటి పద్ధతి ఉపయోగించామా? మనం ఏమనుకుంటాం? నేను చెప్పిందే నాల్సిందే అనుకుంటాం. కానీ కొన్ని పర్యాలు జరగదు. అది అన్న ప్రార్థన చేసింది ఏమని? ప్రభువా నాకు బిడ్డ లేదయా, నా బిడ్డ సంతానం లేదయా, నాకు సంతానం ఇయ్యా అని ప్రార్థన చేసింది. శివరాఖరికి దేవుడు మాట్లాడా? ఎప్పుడు మాట్లాడాడు? ఆమె ప్రార్థన మార్చినప్పుడు విన్నాడు. ఏమని? ప్రభువా నాకు సంతానమి, ఫస్ట్ నాకు ఏ బిడ్డనిస్తావో ఆ బిడ్డని తిరిగి నీకు ఇస్తానంటే అప్పుడు దేవుడు ఇస్తాను పో అన్నాడు. ఇప్పుడు ఆ సంతానం ఇచ్చినాడు దేవుడు. అలాగే ఇప్పుడు శత్రువు ఆకలిగుంటే ఏం చేయాలి? నువ్వు ఆహారం పెడతామండి మనం. నిజం చెప్పండి, నిజమైతేనే చెప్పండి. శత్రువుకి ఆహారం పెడతాం మనం. మంచోళ్ళకే పెట్టలేదండి ఈ లోకంలో. ప్రాణ స్నేహితులకు కూడా దాచేస్తున్నారు అన్నీ. ఒక 5,000 డబ్బులు అక్క అంటే ఏమంటాం? 5,000. ఇంట్లో లక్షలే ఉన్నాయి. 5,000 నేను రేపు చెప్తాలే సంగతి, ఆయన గారు వచ్చినాక చెబుతాను నేను కనుక్కొని అంటాం. చూడండి, శత్రుకు ఆహారం పెట్టడం అంటే నీ ఇంటిలో గిన్నెడు సన్నీళ్ళు ఇచ్చినా, నీవు తినేది కొంచెం పెట్టినా అది ఆశీర్వాదమే. జయించగలుగుతావు, శత్రు కార్యాలని జయించగలుగుతావు. ఇప్పుడు ఎదోరాళ్ళ ఇంటికి పంపించినాడు దేవుడు. ఎవరిని పంపించినాడు? ఏలియాని పంపించినాడు. ఇప్పుడు ఎదోరాళ్ళ ఇంట్లో ఎక్కువ ఉంటుందా? సంసారం కలిగిన కుటుంబంలో ఉంటుందా? ప్రతివత కుటుంబంలో ఉంటుందా? ఎదోరాళ్ళ ఇంట్లో ఉంటుందా ఎక్కువ? బ్రదర్స్ కూడా మాట్లాడండి కొద్దిగా. ఎవరింట్లో ఉంటుంది ఎక్కువ? ఎదవరాల దగ్గర ఏముంటుందండి? ఏ పూటకి ఆ పూట తెచ్చుకుంటూ ఉంటుంది, కష్టపడుతూ ఉంటుంది. ఇప్పుడు దేవుడు ఏలియా ప్రవక్తని ఎక్కడికి పోమన్నాడు? ఎదోరాలు ఇంటికి పో అన్నాడు. ఈయన ఏమన్నా మాట్లాడా? ఈ రోజుల్లో పరిచారికలు కావచ్చు, పెద్దలు కావచ్చు, లేదంటే సేవకులు కావచ్చు, ఫలానా ఇంటికి పో దేవుడు అని చెప్పాడు అనుకో. దేవుడు ఏం ప్రభు ఆడికి వెళ్తే ఏముంది? కానీ దేవుడికి ఏంది? కానీ కళ్ళకు కనిపించే మేలు చేయడు దేవుడు. గుర్తుపెట్టుకోండి. ఆత్మీయంగా నీవు ఊహించలేనివి, గ్రహించలేనివి అనేకమైన ఆశీర్వాదాలు ఇచ్చే దేవుడు. అది కంటికి కనబడదు, చెవికి వినపడదు. దేవుని ప్రేమించే బిడ్డలకి అద్భుతంగా చేస్తాడు. ఏలియా కరువు కాలం తీరే అంతవరకు అక్కడ తిన్నాడండి. ఆమెకుందంత ఆ పూటకే, ఆ బిడ్డకి ఆమెకే ఉన్నాయి. కానీ ఆయన చేర్చుకోవటం ద్వారా ఆ ఇల్లు ఏమైంది? ఆశీర్వదించబడింది. యెహోవా చేత ఆశీర్వదించబడిన వాడా లోపలికి రా. మనం ఎవరు అండి? యెహోవా చేత ఆశీర్వదించబడిన ప్రజలు.
మనం ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఆశీర్వాదమే. కాబట్టి మనమే అనుకుంటాం కొన్నిసార్లు, ఏంది ప్రభా నా జీవితం ఇట్లా అయిపోతుందని నాయన, ఏం అర్థం కావట్లేదు అని మనం పక్కన ఏడుస్తూ ఉంటాం. కానీ దేవుడేమంటాడు, నువ్వు ఆశీర్వదింపబడిన బిడ్డవి. అందుకనే బోయాజు రూతుతో ఏమన్నాడు, మన సమయం అయిపోయి వస్తుంది, ముగించేస్తా. ఇప్పుడు బోయాజు ఏమన్నాడండి రూతుతో, నీవు ఏరొక పొలంలోనికి వెళ్ళాలి. ఇప్పుడు మన సొంత వాళ్ళకి మన విలువ తెలియదు, గుర్తుపెట్టుకోండి. మన సొంత వాళ్ళకి మన విలువ తెలియదు, బయట వాళ్ళకి అర్థమవుతుంది మన విలువ. ఏం కారణం? యేసు ప్రభు స్వదేశంలో ఘనత పొందల. మనం అనుకుంటాం, ఏం ప్రభువా మా అన్నోళ్ళు నా మాట వింటలేదు, మా పిన్నోళ్ళు మాట వింటలేదు, నా చెల్లి నా మాట వింటలేదు అని ఇట్లాగా ఉంటుంది మన మనసంతా. కానీ దేవుడు ఏమంటాడు, నువ్వు ఎంత తృణీకరించబడతావో, ఎంతగా నిన్ను త్రోసేస్తారో, ఒక దినాన నీకు మంచి పేరు ఖ్యాతిని కలగజేస్తా అంట. యాకోబుకి ఎలాంటి పేరు వచ్చిందండి? ఆయన పేరు మోసగాడు. ఎలాంటి పేరు అంటే, ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు, ప్రజలకు ఆశీర్వాదకరంగా మార్చబడ్డాడు. ఆయన వెళ్ళేటప్పుడు ఒంటరిగా వెళ్ళినాడు, విస్తారమైన సంపత్తో వచ్చినాడు. అనుకున్నాడా ఇష్టొస్తాడని? అనుకోలేదు. దేవుడు చేసే కార్యాలు అట్లాగే ఉంటాయి. బేతేలు అంటే ఆరాధనతో కూడిన జీవితం, ఆశీర్వాదంతో కూడిన జీవితం, దేవుడు ప్రత్యక్షమయ్యే ఆ మందిరం. కాబట్టి ఈ బేతేలులో దేవుడు ఏమవుతా ఉంటాడు? ప్రత్యక్షం అవుతూ ఉంటాడు. ఎక్కడ యాకోబు కళ్ళొచ్చిందో అక్కడ మందిరం కట్టినాడు. ఇప్పుడు మనకి ఇక్కడ ఏమన్నా కళలు వస్తాయి అంటే అండి, కళలు రావు, ఏమి రావు, అంతేనా? కళలు రావాలని, దేవుడు యొక్క దర్శనం నేను చూడాలని, దేవుని స్వరం వినాలని ఎప్పుడైనా వీలు చేసుకొని మందిరంలో పనుకోండి ఒక రాత్రి. విశ్వాసంతో దేవుడు మాట్లాడతాడు. సమూయేలుతో మాట్లాడలేదా? అప్పటికి ప్రజలతో ఎవరితో కూడా మాట్లాడటం ఆపేసినాడు దేవుడు. సమూయేలు ఎప్పుడైతే వెళ్ళాడో షిలోహులోకి, దేవుడు మాట్లాడటం మొదలుపెట్టినాడు. సమూయేలు మంచి ప్రవక్తగా దేవుడు చేయాలని పరిచర్య చేయించుకున్నాడు. దేవుని ఇంటిలో నమ్మకంగా ఉంచుకున్నాడు. దేవుని ఇంటిలో దీపం వెలిగించేవాడినిగా చేసినాడు. కాబట్టి మన జీవితంలో దేవునికంటూ మనం ఏం పని చేసినాం, దేవుని ఇంటిలో ఏం పని చేస్తున్నాం, మన పని ఏంది మనకు తెలుసా? నేటి దినాన మనం పని చేయకపోవటం వల్ల పని చేయవాన్ని ఏమంటారండి? వాక్యాలు బాగానే ఉన్నాయండి, మీరు బాగానే గుర్తుపెట్టుకుంటున్నారు. సోమరివాడు అంటారు. సోమరివాడు ఎప్పుడు దున్నుతాడు? ఏంటండి, మీరు చెప్పిన మాటే కదా నేను చెబుతుంది. సోమరివాడు ఎప్పుడు దున్నుతాడు? చురుకైన వాడేమో తగిన సమయంలో దున్నుతాడు, పంట వేస్తాడు. సోమరివాడు ఎప్పుడు లెగుతాడు? ఆ పంట ఇంటికి వచ్చినాక లెగుతాడు. ఎందుకు? అప్పుడు బయలుదేరతాడు. వాళ్ళు పండించింది వేరు, నేను పండించేది చూడండి అంటాడు. ఇక అంటే సోమరివాడు పని చేయడం. ఒక ఆయన అన్నాడంట, ఏంది మీలో సోమరి వాళ్ళు ఎవరో చెయ్యి ఎత్తండి అంటే అందరు ఎత్తారంట. మేము సోమవారం చేసాం. ఒక ఆయన ఎత్తలేదంట. అక్కడ ఉన్న ఆయన అడిగాడు, నువ్వు చెయ్యి ఎత్తలేదు ఏంటంటే, నాకు చెయ్యి ఎత్తటమే సోమవారతనం అండి, నేను ఎత్తలేను అని అంటే ఆయనకి ఇచ్చాడంట ఫస్ట్ బహుమానం. ఎవరికి? చెయ్యెత్తడం అంటే చెయ్యెత్తడానికే సోమవారతనం అంట. అంటే వాళ్ళు చెయ్యెత్తారు, ఈయన చెయ్యెత్తలా అంటే సోమవారతనంలో ఫస్ట్ ఎవరు వచ్చారు? చెయ్యెత్తని వాళ్ళు వచ్చారు. అంటే అలా ఉంటాయి కొన్ని పరిస్థితులు. కాబట్టి చేర్చుకొనటం మంచిది. చేర్చుకునే విషయాలే మనం మాట్లాడుతూ వచ్చాము. ఇప్పుడు చెప్పండి, మార్త యేసు ప్రభువుని చేర్చుకుంది. ఫిలోమాను ఎవరిని చేర్చుకున్నాడు? ఒనేసిమును చేర్చుకున్నాడు.
విధవరాలు ఎవరిని చేర్చుకుంది? ఏలియాని చేర్చుకుంది. కాబట్టి మన సమయం అయిపోయింది కాబట్టి ఇంకా ఎక్కువ చెబితే నన్ను చేర్చుకోరు మీరు, మళ్ళీ ఈసారి వదిలే అన్న అంటారు. కాబట్టి ఇంతటితో నేను ముగిస్తా. ఎందుకంటే ఇంకొకటి ఉంది తలంపు, ఇంకొకటి చేర్చుకునే విషయంలో ఒక మాట చదువుకుందాం. అపొస్తలుడైన పౌలు గురించి చూడండి. అపొస్తలుల కార్యములు 18వ అధ్యాయం. అపొస్తలుల కార్యములు 18వ అధ్యాయంలో ఒక మాట చదువుకుందామండి. అపొస్తలుల కార్యములు 18వ అధ్యాయము. ఉమ్, 25వ వచనం చదవండి. ప్రభు మార్గం విషయమై ఉపదేశం పొంది తన ఆత్మయందు తీవ్రతపడి యోహాను బాప్టిజం మాత్రమే తెలుసుకొనిన వాడైనను యేసుని గుర్చిన సంగతులు వివరముగా చెప్పి బోధించుచు సమాజ మందిరములో ధైర్యముగా మాట్లాడనారంభించెను. ప్రిస్కిల్లా అకులయు విని అతన్ని చేర్చుకొని దేవుని మార్గం మరి పూర్తిగా అతనికి సిద్ధపరిచిరి. తర్వాత అతడు అకాయకు పోదలిచినప్పుడు అతన్ని చేర్చుకొనవలనని సహోదరులు ప్రోత్సాహపరచుచు అక్కడికి శిష్యులు రాసిరి. అక్కడికి వచ్చి కృపచేత విశ్వసించిన వారికి చాలా సహాయము చేసెను. ఏం చేసినారండి వీళ్ళు? అకుల ప్రిస్కిల్లా అపోల్లో అనే వ్యక్తిని చేర్చుకున్నారు. ఈ వ్యక్తి ఎలాంటి వాడండి? ఎలాంటి వాడు? అక్కడ చదువుకున్నాం కదా, 24వ వచనంలో చూడండి ఎలాంటి వాడు అనేది అర్థమవుతుంది. అలంజంద్రి వాడైన అపోల్లో అను ఒక యూదుడు ఎఫెసునకు వచ్చును. అతడు విద్వాంసుకుడును లేఖనములందు ప్రవీణుడునై ఉండెను. చూడండి, ఇతను ఎలాంటి వాడు? ప్రవీణుడు. ఎలాంటి వాడు? ప్రవీణుడు అంటే మోషే ఎలాంటి వాడు? సకల విద్యలలో ప్రవీణుడు, ఐగుప్తు అంతటిలో ప్రవీణుడు. ఇప్పుడు ఈ వ్యక్తి ఎలాంటి వాడు? లేఖనములందు ప్రవీణుడు, అంతే కదా. ఇప్పుడు మనం ఎక్కడ ప్రవీణులం? మనం ఎక్కడ ప్రవీణులం అండి లోకంలో? ఎక్కడా లేదా? అబ్రాహం బ్రదర్ చెబుతున్నాడు ఎక్కడా లేదంటున్నాడు. ఏడవ చోట ఉండాలిగా, ప్రవీణత ఉండాలిగా. కాబట్టి ఇక్కడ దేవుడు ఈ వ్యక్తి ఎంత ప్రవీణుడో ఇతను చేర్చుకునే వాళ్ళు లేరు. ఆ సమయంలో అకుల ప్రిస్కిల్లా చేర్చుకున్నారు. ఒక ప్రవీణ్ణి చేర్చుకొని ఆయనకు లేఖనములు ఇంకా వివరంగా చెప్పినారండి. దేవుని మార్గముల గురించి మరీ వివరంగా చెప్పినారు. ఇప్పుడు ఎవరు ప్రవీణులు? అకుల ప్రిస్కిల్లా. వీళ్ళు కనపడరండి, వీళ్ళ పరిచర్య కనపడదు. కాబట్టి ఆ వ్యక్తి ఎలాంటి వాడు? ప్రవీణుడు, విద్వాంసుకుడు, తనకు కలిగిన ధనమంతా కూడా ఇతరులకు సహాయం చేసిన వాడు. ఇలాంటి అనుభవం కలిగిన వ్యక్తిని ఇంకా దేవునిలో ప్రోత్సాహపరిచి తను చేర్చుకొని దేవునిలో ఇంకా బలపరిచి ప్రోత్సాహపరిచి బయటకు వదిలేసినారు. అనేక ఆత్మలను సంపాదించినారు. ఈ రోజుల్లో మనం ఒకళ్ళు గోడ లిచ్చినేసుకొని గోడ ఎక్కుతున్నాడు అనుకోండి, మనం ఏం చేస్తాం అక్క? ఏంది? గట్టిగా చెప్పండి. సహజంగా అక్కడ చేయాల్సిన విషయం ఏంటంటే, జారతాడేమో, జాగ్రత్తగా ఎట్టకొట్ట పైకెక్కిద్దాం అని మన చేతులు కూడా మెట్టిల్లాగా పెట్టి ఎక్కియాలి. అవును కదా. కానీ ఈ దినాల్లో ప్రపంచం అంతటిలో చూస్తే ఇతడు పైకి, నేను ఎక్కడ ఉండగానే పైకి వెళ్తున్నాడా?
ఏదో రకం కిందకి రావాల్సిందని కాళ్ళు పట్టుకొని కింద లాగుతాడు. అర్థమైందండి? అంటే దాని అర్థం ఏంటి? ఎదుటి వాని మేలు సంతోషంగా చూడలేని వారుంటారు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభుకి అందరు శిష్యులు కావాలని దేవుడు కోరుకున్నాడు. ఇప్పుడు మనం కూడా ఏం కోరుకోవాలా? మన సంఘమంతా కూడా దేవుని దర్శనంలో ఉండాల. ప్రభు వలలో పాలు పొందేది ఎవరు? ఇతరుల క్షేమము కోరినవారు, శత్రువుకి ఆహారం పెట్టుకునేవారు, శత్రువులని చేర్చుకునేవారు. చూడండి, దేవుని పరిచర్యలో అన్నీ కూడా విస్తరించాలంటే చేర్చుకునే మనసు ప్రాముఖ్యత. అందరూ చేర్చుకోలేరు. అర్థమవుతుందండి? ఈ రోజుల్లో చాలా విధిగా ఇతరులను చేర్చుకోవాలనేది ఎప్పుడు మనకు కలుగుతుందంటే కష్ట సుఖాలు తెలిసినప్పుడు. అలాంటప్పుడే ఎవరినైనా చేర్చుకోగలుగుతాం, దేవుని పనిని అభివృద్ధి పరచగలుగుతాం. కాబట్టి ఇక్కడ మనం చదువుకున్న అనుభవాల్లో అకుల ప్రిస్కిల్లా వారి జీవితాల్లో దేవునికి ఎంతో ప్రయాసపడిన పౌలు గురించి, ప్రవక్తల గురించి, అనేక దేవుని కార్యాల కోసము వాళ్ళు ఏమంటారంటే మా ప్రాణాలైనా ఇస్తామండి అంటారు. కాబట్టి మనం కూడా గమనిస్తాం, దేవుని వాక్యం ప్రకారంగా ప్రభు బలలో ఆయన శరీరంలో ఆయన రక్తంలో పాలు పొందాలంటే మన జీవితంలో ఎవరినైనా చేర్చుకున్నామా? మన జీవితంలో ఎవరికైనా మేలు చేసినామా? ఎవరికైనా కృతజ్ఞతాపూర్వకంగా కలిగిన దానిలో నుంచి తృప్తిపరిచినామా? కాబట్టి అనేకులను ప్రోత్సాహపరిచినామా? ఎన్నో రకాల పరిచర్యలు ఉన్నాయి. వాటన్నిటిలో మనవంతు మనం ఏలాగా చేయగలుగుతున్నాం పరీక్షించుకొని పాల్పొందాం. అలాగే ప్రభు మనకి సాయం చేయను గాక. అందరూ కూడా దయచేసి మోకరించండి. ప్రభు వల్ల పాల్పొందాం. మనమందరం కూడా పాలుబొమ్మలు